గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు అక్టోబర్ వరకు కూడా శరన్నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు, దీక్షలు చేపడుతూ ఉంటారు, చాలా విశేషం. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో కూడా ఈ శరన్నవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు, సుప్రభాతము, అభ్యంగన స్నానము, ముఖ్యంగా సువాసిని పూజ, కుమారి పూజ, గోపూజ, అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము, అలాగే అందరికీ అన్నదానం చేయడము, ముఖ్యంగా చండీ పారాయణ, చండీ హోమము, శ్రీచక్రార్చన, నవావరణార్చన చేయడము, అలాగే ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం, అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ఊయల సేవ, దర్బారు సేవ చేయించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ, ఇక అలాగే శరన్నవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో, వ్రతాలు చేసుకుంటారో, లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ, లేదా భవానీమాలలు వేస్తారో వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈరోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో, లేదా కలస పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి పూజా విధానం వస్తుంది. నవరాత్రముల్లో చక్కగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా ఆ వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా, మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. భవానీ దీక్షలు చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా కలశ పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 4వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. ఎవరికైతే ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, అలాగే ధనుస్సు రాశి వారు, వీళ్ళందరికీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది. అదొకసారి పరిశీలన చేసుకోండి. శని మహర్దశ నడుస్తున్నా సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ 5 రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనైశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే మా పీఠంలో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము, అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము, అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము, అలాగే తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము, అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము, అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము, అలాగే మృత్యుంజయ హోమము, అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము, సుదర్శన హోమము, ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి, అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ కూడా అభిషేకం 2 చోట్ల చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేయడం వల్ల మీకుండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము కూడా 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక అక్టోబర్ 9వ తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్ది వచ్చింది. చాలామంది అందరూ కూడా ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు, ప్రతి సాధ్యమ తల్లి కూడా. అయితే ఈ అట్ల తద్ది వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా
అట్లతద్దికి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకుని మీరు అట్లతద్ది వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ, అలాగే అక్టోబర్ 20వ తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు. అయితే దీనికి కూడా బ్రాహ్మణుల దొరకరు, పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకల ఐశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తులలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు అక్టోబర్ 26వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు అక్టోబర్ 22వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. శుక్రుడు అక్టోబర్ 8వ తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అనుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్న కారణం చేత ఈ నెలంతా కూడా మీకు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. అయితే ఏదైనా సరే వాహనాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ, జీవితంలో మీకు అవసరమైనటువంటిది ఏది కొనాలనుకున్నా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. కాకపోతే సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం వల్ల కొంచెం ఈ క్రయ విక్రయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వాటి కోసం అప్పులు చేయవలసి రావడాలు కానీ, లేదా కొంచెం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడాలు కానీ, ఇలాంటి పరిస్థితుల ప్రభావాలు కనపడుతున్నాయి తప్ప మీరు ఏదైతే ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహయోగ్యత కనపడుతోంది. అయితే ఎప్పటి నుంచో తీరనటువంటి రుణాలు తీర్చడానికి కూడా కలిసి వస్తుంది. కాబట్టి అప్పుల బాధ నుంచి బయటపడాలి, ఎలాగైనా సరే అప్పులు తీర్చేయాలనుకునేటటువంటి కంకణం కట్టుకున్న వాళ్ళకి ఈ నెలలో తొందరగా అప్పులు తీరేటటువంటి మార్గాలు వస్తాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా కొత్త రుణాలు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టి ఏదైనా వ్యవహారం చేద్దామన్నా కూడా బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఈ నెలలో. అలాగే నిరుద్యోగులకు కూడా మీరు ఏదైనా ఒక ప్రత్యేక కంపెనీలోనే ఉద్యోగం కావాలి, పలానా చోటే కావాలి, పలానా ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకి అలాంటి ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కాస్త ఈ నెలంతా కూడా సంతోషం కనపడుతోంది. కాకపోతే సులువుగా రావు. ఎవరో ఒకరిని పట్టుకోవడమో, ఎవరికైనా డబ్బులు ఇవ్వడమో, లేకపోతే మధ్యవర్తులో బ్రోకర్సో ఈ వ్యవహారాలు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేయకండి. చూసుకోండి ఒకసారి వాళ్ళు కరెక్టా కాదా, జెన్యూనా కాదా అనే విషయాన్ని. ఇక ఎప్పటి నుంచో తీరనటువంటి ఏ కోరికైనా సరే, వివాహం కానీ, సంతానం కానీ, లేకపోతే కనుక గృహం కానీ, వాహనం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి ఎవరితోటైనా సరే రిలేషన్ కానీ, ఇలాంటి కోరికలన్నీ కూడా మీకు ఈ నెలలో తీరతాయి. శారీరకపరమైనటువంటి కోరికలు కూడా ఇష్టమైన వాళ్ళతో తీర్చుకోవడానికి, వాళ్ళతోటి కష్ట సుఖాలు పంచుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, అన్యోన్యత కోసం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే కనుక మీకు వాటిని తగ్గించుకోవడానికి చక్కని మార్గాలు, అవకాశాలు, లేదా అలాంటి డాక్టర్లు, అలాంటి వైద్య విధానము, అలాంటి పరిస్థితులన్నీ కూడా లభిస్తాయి మీకు. అలాగే ఎవరికైనా సరే ఆల్రెడీ సంతానం కలిగి రెండో సంతానమో మూడో సంతానమో కావాలి, లేదా పుత్ర సంతానమే కావాలి, లేదా స్త్రీ సంతానమే కావాలి, ఇలాగా ఇష్టమైన సంతానం కోసం కానీ, సంతాన ప్రయత్నాల కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ అటువంటి సంతాన యోగ్యత కనపడుతోంది. అయితే అసలు సంతానమే లేరు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకుంటున్నాం, లేదా సహజ సిద్ధంగా ప్రయత్నం చేస్తున్నాం అనే వాళ్ళకి మాత్రం ఒడిదుడుకులో ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకుని జాతకంలో సంతానానికి సంబంధించి బలం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది ముఖ్య సూచన. ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ, కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కానీ, లేదా కొత్త వ్యక్తులతో వ్యవహారాలు కానీ నడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల. అయితే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి యొక్క వ్యక్తుల యొక్క పరిచయం, అంటే వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల మీకు తెలివితేటలు పెరగచ్చు, నిర్ణయాలు మారచ్చు, జీవితమే మారచ్చు, లేదా మీకు అవకాశాలు రావచ్చు, మీకు సుఖాలు భోగాలు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమంది వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది అనే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలానే ఎవరు పడితే వాళ్ళతోటి రిలేషన్లు మాత్రం పెట్టుకోకండి. సరే, ఆచితూచి వ్యవహరించినట్లయితే మీ జీవితంలో మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వాళ్ళు స్నేహితు రూపంలో అయినా సరే, ఎలాగైనా సరే సహకారాలు అందిస్తారు. ఇక రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి, దాంతోపాటుగా అధికారాలు కూడా పెరుగుతాయి. కాకపోతే అధికారం వచ్చినంత మాత్రాన సుఖంగా అయితే మాత్రం ఉండదు, ఇబ్బందులు తలెత్తుతాయి, జాగ్రత్త.
ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఆల్రెడీ చేస్తున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా పరిపరి భాషలలోనూ పరిపరి ప్రాంతాలలోనూ అవకాశాలు వస్తాయి. అంటే వేరే వేరే హిందీకో లేకపోతే తమిళానికో ఇంకో దానికో కూడా మీకు అవకాశాలు వస్తాయి. ఎదుగుదల అద్భుతంగా కనపడుతోంది. కాకపోతే కనుక స్ట్రెస్ బాగా ఫీల్ అవుతారు, బాగా ఇబ్బందులు పడతారు, లేదా కొన్ని అవకాశాలు చేజారడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఏదేమైనా కూడా బాగుంటుంది భవిష్యత్తు చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఏమైనా సమస్యలున్నా, అనుమానాలున్నా, రకరకాలున్నా కూడా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది, కలయికలు ఏర్పడతాయి, అన్యోన్యంగా ఉంటారు. మీ ప్రభావం, మీ యొక్క రిలేషన్ ప్రభావం పిల్లల మీద పడకుండా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. ఈ నెలలో ఎవరో ఒకరు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్త. అయితే కొన్ని రకాల పనులు చెయ్యకూడనివి, రిస్కులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే కనుక ధైర్య సాహసే లక్ష్మి. కొన్ని రకాల ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి అంటే కనుక రిస్కులు చేయాలి. కాకపోతే అది కొంచెం మీరు చెయ్యగలరా లేదా, మీ మీద మీకు నమ్మకం ఉందా లేదా, లేదా అది రిస్కా కాదా, లేకపోతే ఎంతవరకు మీరు చేయగలరా అనే విషయం మాత్రం మీ యొక్క ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే దెబ్బతింటారు. సరే, ఏదైనా కూడా రిస్కులు చేసే అవకాశాలు ఉన్నాయి బాగా ఈ నెల. అయితే ఏ పనినైనా సరే చాకచక్యంగా చేస్తారు. అంటే మీరు ఆ పని నేర్చుకునైనా సరే చేస్తారు. కాబట్టి పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయి. అంతేకాదు సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, పరోపకారం బాగా పెరుగుతుంది. అలాగే బంధువుల యొక్క సహకారం మీకు లభిస్తుంది, స్నేహితుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అందుతుంది. అలాగే ప్రేమించిన వాళ్ళతో కూడా మీరు బాగా రిలేషన్ మెయింటెనెన్స్ చేయగలుగుతారు. అయితే ఎవరితోటి కూడా గొడవ గోళ లేకుండా ప్రశాంతంగా కాలం గడపాలి, అందరితోటి సంతోషంగా తిరగాలి, ప్రయాణాలు చేయాలి, విందు వినోదాల్లో పాల్గొనాలి, పార్టీలు, ఇలాంటి వాటి యొక్క వ్యవహారం మీకు బాగా ఉంటుందని చెప్పచ్చు. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తారు. వాళ్ళు స్నేహితుల రూపంలో ఉండవచ్చు, రకరకాల రూపంలో ఉండవచ్చు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అలాంటి విషయాలతో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది, ఆలయ దర్శనాలు చేస్తారు, పూజల్లో పాల్గొంటారు, ఇంట్లో ఏదైనా సరే పూజాది కార్యక్రమాలు, వ్రతాలు, నోములు లాంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నెరవేరుస్తారు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా, ఆరోగ్యం బాగోలేకపోయినా, కుటుంబ అవసరాలున్నా మీరు బాధ్యతగా వ్యవహరించడం వల్ల అలాంటి పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీరు సొంతంగా ప్రయత్నం చేయడం కన్నా ఇతరుల యొక్క సహకారంతో మాత్రం పూర్తవుతాయి. కాబట్టి ఊరికే ప్రతి పని నేనే చేసేయాలి అనుకోకుండా ఎవరినైనా సరే హెల్ప్ అడగడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అలాగే కుటుంబాభివృద్ధికి, ఇంటి అభివృద్ధితో పాటుగా గ్రామాభివృద్ధికి, మీరున్నటువంటి పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా మీరు తాపత్రయపడతారు అని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక కొంచెం ఖర్చులు పెడితే కొంతమంది వ్యక్తుల యొక్క సహాయం వల్ల మీరు బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అలాగే విదేశీ విద్యా అవకాశాలు కూడా విద్యార్థులకు కనపడుతున్నాయి. విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ తగ్గుతాయి. ఉద్యోగాలు పోతాయి అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క పనితీరుతో మళ్ళీ నిలబెట్టుకోగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదా ఏదైనా వాహనపరమైనటువంటి వ్యవహార నిర్ణయాలు తీసుకున్నా కూడా అనుకూలంగా కనపడుతుంది. లేదా చెడిపోయిన వాహనాలు రిపేర్ కానీ, లేదా మెయింటెనెన్స్లు కానీ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే లగ్జరీ పరమైనటువంటి వాహనాలు తిరిగేటటువంటి సౌఖ్యం కనపడుతుందని చెప్పచ్చు. అంటే ఏరోప్లేన్లో తిరగచ్చు, లేకపోతే కారులో తిరగచ్చు, ఏదైనా సరే. ఇక వ్యాపార పరంగా ఏదైనా పెట్టుబడులకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెడదాం అనుకుంటే కనుక మీకు డబ్బులు చేతికి అందుతాయి, పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగపరంగా మార్పులు కానీ, అవకాశాలు కానీ, అనుకూలతలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక వస్త్ర వ్యాపారస్తులకి గతంలో కన్నా మిగిలిన ఎక్కువ ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా గతంలో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల మెరుగైన పరిస్థితులు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ వాతావరణంలో ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే బంధువులతో కలిపి వివాహం విషయం కానీ, లేదా వ్యవహారం విషయం కానీ, రకరకాల విషయాలు కానీ చర్చించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల వల్ల మీకు సహకారం లభిస్తుందని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడంతో పాటుగా మీరు కూడా ఎవరికైనా శుభకార్యాల కోసం ప్రాకులాడతారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల ద్వారా మాట సాయం అందుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తవుతుంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని చెప్పచ్చు. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇష్టమైన వాళ్ళతోటి ఏదైనా అంటే శారీరక కోరికలు అవ్వచ్చు, లేదా ప్రయాణాలు అవ్వచ్చు, ఇష్టమైన వాళ్ళతోటి మాట మంతి అవ్వచ్చు, కష్ట సుఖాలు పంచుకోవడం అవ్వచ్చు, ప్రేమించిన వాళ్ళతోటి
కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతోంది. అలాంటి విషయాల్లో మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా ఇష్టమైన వాళ్ళతో మీరు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం మీకు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇది ప్రేమించిన వ్యవహారాలు అవ్వచ్చు, ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, కెరీర్ కోసం ఐడియాలజీ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఇతరుల ద్వారా అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల, మొక్కల పట్ల లేదా ప్రకృతి పట్ల బాగా మీకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది వాటి పట్ల. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే ఏదైనా పని అనుకుంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోరని చెప్పచ్చు. అలాగే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ఏదైనా తొక్కేద్దామని చూసినా లేకపోతే ఏదైనా ప్రలోభాలకి ప్రయత్నం చేసినా మీరు లొంగరని చెప్పచ్చు. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ వస్తుంది, బ్రహ్మాండమైన మెచ్యూరిటీ. కాకపోతే అందం పట్ల ఆసక్తి, అందంగా ఉన్న వాళ్ళ పట్ల కాముకత బాగా పెరుగుతాయి, జాగ్రత్త. అయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు మాత్రం ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అలాగే మీరు ఇతరులని ప్రభావితం చేయగలుగుతారు మాట తీరు ద్వారా. అంటే ఆకర్షించుకోగలుగుతారు. మీ మాట తీరుతో అందరూ ఆకర్షితులు అవుతారు. అంటే వశీకరణం చేసుకోగలుగుతారనమాట. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు మాట్లాడితే అవతల వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగా కాంప్రమైజ్ చేయగలుగుతారు ప్రతి వ్యక్తిని కూడా. అప్పు చేసైనా సరే పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించడంలో మీరు వృద్ధిలోకి వస్తారు. ఆర్థికంగా అభివృద్ధితో పాటుగా తోటి వారితోటి కూడా మీరు చాలా చాకచక్యంగా మెలగగలుగుతారు. అలాగే మీ యొక్క వ్యాపారాలు కానీ, మీ వ్యవహారాలు కానీ సోషల్ సైట్స్ ద్వారా, అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా ప్రచారం చేసుకోగలిగేటటువంటి సమర్థత, తెలివితేటలు బ్రహ్మాండంగా మీకు వస్తాయి. గతంలో ఎవరైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళతో కలవడం, స్నేహం పెంచుకోవడం చేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా బంగారం వ్యాపారస్తులకి, ఆహారపు వ్యాపారస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైన లాభాలు, లబ్ధులు కనపడుతున్నాయి. అలాగే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారికి అవకాశాలతో పాటుగా పర్మిషన్లు, సబ్సిడీలు, పథకాలు, బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. అందరితో కూడా చక్కగా సంతోషంగా మాట్లాడతారు, స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల మీకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే మీకు సమయానికి ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలతో పాటుగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విద్యార్థులతో చాలా చక్కగా మెలగలుగుతారు. ఇక విద్యార్థులు కూడా యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ, లేకపోతే స్కూళ్ళలో కానీ మీరు అనుకున్నది సాధించడానికి మీ గోల్స్ కోసం, మీ చదువు కోసం బాగా తాపత్రయపడతారు. వ్యసనాలు చాలా శాతం తగ్గించుకోగలుగుతారు. అలాగే స్కూల్స్లో ఉండేటటువంటి ఏవైనా ప్రాజెక్టులు కానీ లేదా అక్కడ ఏదో ప్రయోగశాలల్లో కానీ ప్రతిభ కనబరుస్తారు అని చెప్పచ్చు. అలాగే ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించుకోవడంతో పాటుగా ఈ యొక్క సెల్ ఫోన్లు, వీడియో గేమ్లు, ఈ సోషల్ సైట్స్ పట్ల కూడా వ్యామోహం పెరిగిపోతుంది. కొంచెం వాటి పట్ల వ్యామోహం తగ్గించుకోండి. ప్రేమ వ్యామోహాల ప్రభావం బాగా ఉంది కాబట్టి విద్యార్థులు అలాంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగపరంగా ప్రతిభ, ఇంక్రిమెంట్లు బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగస్తులకి అవకాశాలు రావడము, ఉద్యోగ సమస్యలు పరిష్కారము, నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా అనేక రకాల అవకాశాలు రావడం ద్వారా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా సరే మీటింగుల్లో కానీ లేదా చర్చా వ్యవహారాల్లో కానీ మీ యొక్క నైపుణ్యాన్ని కనబరుచుకోగలుగుతారు, వాగ్దాటితో నెగ్గగలుగుతారు. స్త్రీలకు కూడా ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా మీ అందం కానీ, మీ తీరువు కానీ, మీ ఆ వ్యవహారం కానీ ఉంటుంది. అయితే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి. అలాగే సంతానం పట్ల ప్రేమాభిమానాలు, భర్తతో సౌఖ్యము, కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. అందరికన్నా విభిన్నంగా ఉండాలనేటటువంటి ఆలోచనలు, అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. స్త్రీలకు కూడా ఇంటా బయట గెలిచే అవకాశాలు, అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఆకస్మికపరమైనటువంటి ధన ప్రాప్తితో పాటుగా వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో అనుకూల లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, అలాంటి ఒడిదుడుకులు మాత్రం తట్టుకోవాలి. వ్యాపార పరంగా తప్పుడు పెట్టుబడులు పెట్టించే వాళ్ళు కానీ లేదా కొన్ని రకాల నిర్ణయాల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాల్లో అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు అయితే లాభాలు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపార పరంగా ఆదాయ ప్రాప్తి, ధనప్రాప్తి, ధన వృద్ధి కనపడుతోంది. మొండి బకాయిల వసూలు, డబ్బులు రొటేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాశి వారికి తెలియజేస్తూ
అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.